అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను తెలంగాణ రాజాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు సంగారెడ్డి జిల్లా మున్సిపల్ మండలం బుదేరులో ప్రెస్ పెట్టడం జరిగింది. మరి మండల అధ్యక్షులు ఉసుబ్ గారు, మైవల్లి గారు, మరి మిగతా తెలంగాణ రాజకీయ పార్టీ సభ్యులు ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో కవిత అనుచరులు మరి మల్లన్న పైన లేనిపోయిన ఆరోపణ చేశారు. అంతకుముందు మీ పైన దాడి చేశాం, మీరు ఏం చేశారని చెప్పి ఇట్లా మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు మరి మల్లన్న అంటే ఈరోజు భోజనం కోసం మాట్లాడుతుండు, మరి బీసీ కోసం మాట్లాడుతుండు. మరి ఈరోజు ఒక న్యూస్ పెట్టుకొని ఈరోజు ఒక ప్రజలకు ఎలాంటి సమస్య ఇచ్చినా కూడా ముందుని కొట్టాడే వ్యక్తి తీర్మానం వలన మరి ఈరోజు మల్లన్న పైన దాడి చేసి ఏం చేయలేరు. నువ్వు మల్లన్న పైన మరి కవిత మీద ఇట్లా మాట్లాడతావని చెప్పి మల్లన్న అనడం చాలా విడ్డూరంగా ఉంది. కబడ్దార్ బిడ్డ తీర్మానం జోలికొస్తే నిన్ను తరిమి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతున్నాము. ఇలాగా మల్లన్న పైన లేపి ఆలోచన చేస్తూ వీడియో చూడండి ఒకసారి. బిడ్డ జాగ్రత్త, తీర్మార్ శిఖర మల్లిగా ఇంతకు ముందే నీ మీద దాడి చేసినాం, బిడ్డ భౌతికంగా దాడి చేసినాం, వీడియో తప్పించుకొని ప్రాణం కాపాడుతున్నాం. ఇక నుంచి కవితక్క మీద ఎలాంటి అవకులు చెవకులు పిలినా బిడ్డ తస్మా జాగ్రత్త. లగ్గిపెట్టి హరీశ్రావు మాటలు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అడుగుతున్నాం, అట్లే పోలీసులు కూడా అడుగుతున్నాం. మన మల్లన్న పైన బహిరంగంగా ఒక ఎమ్మెల్సీ ఉన్న నాయకునిపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. కబడ్దార్ బిడ్డ ఏదైతే కవిత అనుచరుడు, తెలంగాణ చదువుతున్న రాష్ట్ర అనుచరుడు మరి మల్లన్న పైన మరి మళ్ళీ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. బిడ్డ కబడ్దార్, నీకు మేము అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం జరగనీయం. ఎందుకంటే ఈ తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, మల్లన్న టీం ఉంది, మన బహుజనులు ఉన్నారు, మన బీసీలు ఉన్నారు. ఈరోజు మన బీసీల రాజకీయం కోసం కొట్లాడుతున్నాడు మల్లన్న. మా బీసీలకు విద్యావరం కొట్లాడుతున్నాడు, ఉద్యోగాలు కొట్లాడుతున్నాడు. మరి ఈరోజు మల్లన్న పైన తప్పుడు ఆరోపణ చేసినటువంటి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం.